గ్యాప్‌ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. మొన్నటి వరకు సినిమా అసలు సెట్స్ పైకే రాలేదన్నారు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత హీరోయిన్ సెలెక్ట్ కాలేదన్నారు. ఇలా చిరు 150వ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా టైం తీసుకుంది. కానీ షూటింగ్ ప్రారంభమయ్యాక ఆ గ్యాప్‌ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుస పెట్టి షెడ్యూల్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఓ వైపు షూటింగ్ చేయడం, సాయంత్రం డబ్బింగ్ చేయడం, ఇలా రెస్ట్ లేకుండా సినిమాను కంప్లీట్ చేస్తున్నారట చిరంజీవి. తారాగణం, లొకేషన్లు, యూనిట్ అంతా సెట్ అయిపోవడంతో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. అయితే ఇలా ఒకేసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేయడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదే ప్రచారం. చివరి నిమిషం వరకు షూటింగ్ పూర్తి చేసి ప్రచారాన్ని గాలికి వదిలేయకుండా కనీసం ఒక నెల రోజుల పాటు ఎక్స్క్లూజివ్గా 150వ సినిమాకు ప్రచారం కల్పించాలని చిరు అండ్ కో భావిస్తోంది. అందుకే షూటింగ్ను వీలైనంత తొందరగా పూర్తి చేసి యూనిట్ అంతా ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోవాలని చూస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా రానుంది. ఇలా చిరంజీవి ప్రతి పనికి షెడ్యూల్ ఫిక్స్ చేయడంతో వినాయక్ సతమతమవుతున్నాడట. అన్ని పనులను తానే దగ్గరుండి చూసుకొని రావాల్సి వస్తుంది. దీంతో వినాయక్ తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్నాడట. మరోవైపు చిరునే ఫాలోఅప్ చేయడంతో తన పని ఈజీ అవుతోందని భావిస్తున్నాడట వినాయక్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.